నియోజకవర్గంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 45 రోజుల పాటు వీవీప్యాట్స్ను భద్రపరచవలసి ఉండగా నిబంధనలను పక్కన పెట్టి వాటి సీల్ తొలగించారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్కు ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాన్స్టిట్యున్సీలో ఒక వీవీప్యాట్ దాంట్లో నిన్న మేము వెళ్తే అక్కడ స్ట్రాంగ్ రూము మళ్ళీ అంత వీవీప్యాట్ మిషన్లను ఓపెన్ అయి ఉండే ప్రతి బాక్స్లలో కూడా మేము దగ్గర చూడడం జరిగింది. ఏ బాక్స్లలో కూడా స్లిప్లు అనేటివి లేవు. స్లిప్లు ఏమైనా అంటే జనరల్గా 45 డేస్ ఎలక్షన్ అయినా 45 డేస్ వరకు ఆ ఒక స్లిప్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఎట్లా ఉందో అదే విధంగా బాక్స్లు ఎట్లుందో వీవీప్యాట్ ఎట్లుందో అట్లనే పెడతారు. అది కాకుండా ఎలక్షన్ అయిన కొద్ది రోజుల్లోనే మేము కోర్టుకి వెళ్దాము, ఈ వీవీప్యాట్ స్లిప్లో అయితే కౌంటింగ్ మళ్ళీ రీకౌంటింగ్ కావాలని పోదామన్న టైంలో మాకు అక్కడికి మొత్తం డబ్బాలను ఖాళీ అయిపోయి ఒక్క స్లిప్ కూడా లేదు. ఏ బూత్ చూసినా ఏ బాక్స్ ఓపెన్ చేసినా కూడా దేంట్లో లేదు. డాక్టర్ రజత్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా తొందరగా దీని మీద ఎంక్వైరీ చేసి తొందరగా మాకు చెప్తా అని చెప్పడం జరిగింది. మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మేము అప్పీల్ చేసేది ఏంటంటే మళ్ళీ మాకు రజత్ కుమార్ గారితో ఎలక్షన్ మళ్ళీ రీఎలక్షన్ మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే మాతో కాదు మీతో తప్పు జరిగిందని చెప్పడం జరిగింది, మీ ఆఫీసర్తో తప్పు జరగడం మేము చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కావాలని బై ఎలక్షన్ కావాలని మేము కోరుతున్నాం. రాయలసీమ